నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నీ కూతురు గొంతు కోశానురా. నేను ద్రోహం చేశాను. నన్ను క్షమించరా, క్షమించరా. రాత రాసిన రాళ్లను పట్టుకుని ఎందుకిలా రాశావంటే ఆ రాళ్లు ఏం సమాధానం చెప్తాయే? కష్టానికి కన్నీళ్ళకి కరగడం మానేసి చాలా కాలమైందని, అది అర్థం కాక ₹1 కర్పూరాన్ని రూపాయి సాంబ్రాణి కడ్డీలని మన కన్నీళ్ళని వృధా చేసుకుంటాం. ఇక నీ జీవితం ఇంతేనమ్మా. కట్టుకున్నవాడి కోసం నువ్విక్కడ, నీకోసం అల్లుడక్కడ బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. రాళ్ళు ఎలాగూ పలకవు. ఆ పోలీస్ ఆయన అడిగొస్తారన్నారుగా, ఆయనేం చెప్పలేదా? అతని తప్పేమీ లేదే, కాని వాడైనా అయిన వాళ్లకన్నా గొప్పగా మన బిడ్డకి సాయం చేశాడు. మరి ఆధారాలు ఎలా మారాయండి? ఎందుకు మారవే? మనం నమ్ముకున్న వాళ్లే మారిస్తే మనకి న్యాయం చేస్తాడని గుడ్డిగా నమ్మి ఎవరి చేతిలో ఆధారాలు పెట్టామో వాడే ఆధారాలు మార్చేశాడు. గోపాలన్నయ్య, వాడు మారడానికి, ఆధారాలు మార్చడానికి కారణం ఉంది. ఎంత కారణం ఉంటే మాత్రం నమ్మక ద్రోహం చేస్తాడా? స్నేహితుడు కూతురు జీవితంతో ఆడుకుంటాడా? వాడి స్థానంలో నువ్వుంటే, నీ కూతురి ప్రాణాలు తీస్తాను అంటే నువ్వేం చేస్తావు? వాడు అదే చేశాడు. కూతురి ప్రాణం కోసం ఊర్మిళక లొంగిపోయాడు. ఇప్పుడు మనం ఎవరిని ఏం అనుకోవాల్సిన అవసరం లేదు జానకి. మన రాతింతే. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. సావిత్రి జీవితం ఇలా నాశనం కావాల్సిందే. చేయని తప్పుకి అల్లుడి గారు అలా శిక్ష అనుభవించాల్సిందే. ఆ 4 గోడల మధ్య అల్లుడి జీవితం అలా తెల్లారిపోవాల్సిందే. ఇక దేవుడి వల్ల కూడా ఆ రాత మార్చడం కుదరదు.
దేవుళ్లే నీ జీవితంతో ఆడుకున్నారు అనుకుంటే నమ్మిన ప్రాణ స్నేహితుడు కూడా ఆటలో వాళ్ల పక్కనే చేరాడు. ఈ అల్లుడి జీవితం అలా నేరస్తుడిగా గడిచిపోవాల్సిందే. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఆ మొండి గోడల మధ్య రాలిపోవాల్సిందే. ఆ 4 గోడల మధ్య రాలిపోవాల్సిందేనా? వెల్కమ్ సావిత్రి. నువ్వు నా ఇల్లు వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. అందుకే నీకోసం నా ఇంటి తలుపులు అలా తెరిచే ఉంచాను. చూసావా నాది ఎంత విశాలమైన మనసో? చెప్పు,
ఎందుకొచ్చావు? నా మీద కోర్టులో గెలుస్తావా అని కొట్టడానికో తిట్టడానికో అయితే కాదు. నేనేంటో అర్థమయ్యాక కూడా అంత రిస్క్ చెయ్యవని నాకు తెలుసు. మొహమాట పడకు. ఎందుకొచ్చావో చెప్పు సావిత్రి. నేను ఓడిపోయాను. వినిపించలేదు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. చెప్పు సావిత్రి. నేను ఓడిపోయాను. ఈ మాట నీ నోటి వెంట వింటుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఈ చిన్న విషయం తెలుసుకోవటానికి చాలా టైం తీసుకున్నావు సావిత్రి. నీతో పెళ్ళయ్యాక నీ అంతటా నువ్వే సత్యని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడే నేను గెలిచాను. కాకపోతే ఆ రోజు నీ బావ అడ్డం పడి నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు. ఒప్పుకుంటున్నాను, నేను ఓడిపోయాను. ఇంకెప్పుడు నీ జోలికి రాను. నా భర్తని నాకు వదిలేయ్. నువ్వేం చెప్పినా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. ఏం చెప్పినా? ప్రాణం కావాలన్నా ఇస్తాను. రూపాయికి పనికిరాని నీ ప్రాణం నాకెందుకు చెప్పు? సరే, ఇంకేం కావాలో అడుగు. ఏం కావాలన్నా ఇస్తాను. నా మీద కోపంతో నువ్వు చేసిన పని వల్ల ఈరోజు బాధపడుతుంది నా భర్త. చెయ్యని తప్పుకి ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఎలాగైనా ఆయన్ని బయటకు తీసుకురా. అది నువ్వు మాత్రమే చేయగలవు. వెరీ గుడ్. చాలా విషయాలు తెలుసుకున్నావు. నిజమే, నేను మాత్రమే చేయగలను. చావకుండా నేనే చచ్చాను అని నమ్మించాను. నేను ఊర్మిళ కాదు అని నమ్మించగలిగాను. ఇన్ని చేయగలిగిన నాకు సత్యని బయటికి తీసుకురావడం కష్టం కాదని నీకీ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అర్థమైంది. అందుకే అడుగుతున్నాను, నా భర్తని విడిపించు. విడిపిస్తాను. కాకపోతే అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏ కోర్టు మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు. నువ్వే కోర్టు. నీకు నువ్వే న్యాయాధిపతి. జస్ట్ మంచి నిర్ణయం తీసుకుంటే చాలు. ఆయన విడిపిస్తాను అంటే
ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. ఏదో నిర్ణయం కాదు, చాలా చిన్న నిర్ణయం తీసుకుంటే చాలు. చెప్పు, ఏంటో నిర్ణయం? సింపుల్. సత్యని మర్చిపోవాలి. అలా చేసావు అంటే నువ్వు కోరుకున్నట్టే సత్యని విడిపిస్తాను. ఏంటి, సత్యని మర్చిపోతావా? చచ్చిపోతావా అనుంటే సంతోషంగా తలూపేదాన్ని. ఆయన్ని ఎలా మర్చిపోగలుగుతాను ఊర్మిళ? ఆయన నా ప్రాణం. ఆయన కోసమే ఈ జీవితం. మర్చిపోవటం నీకు చిన్న విషయం కావచ్చు, నాకది చావు కన్నా పెద్ద విషయం. నా వల్ల కాదు ఊర్మిళ. అయితే సత్య జీవితం అలా జైల్లో మగ్గిపోవాల్సిందే. నువ్విలా సత్య జ్ఞాపకాల్ని ప్రేమిస్తూ బ్రతకాల్సిందే. అలా అనుకో ఊర్మిళ. మర్చిపోవటం నా వల్ల కాదు. అది తప్ప నువ్వేం చేయమన్నా చేస్తాను. నేను అడిగింది కాదని మరొకటి చేస్తాను అంటే నాకెందుకు? అయినా సత్య అంటే అంత ప్రేమంటున్నావు. సత్య ఆ విధంగా చెయ్యని తప్పుకి జైల్లో నానా బాధలు పడుతుంటే తన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నీది నిజమైన ప్రేమ అయ్యుంటే సత్య సంతోషం కోసం నేను అడిగిన దాన్ని కాదు అనేదానివి కాదు. అంటున్నావంటే నిన్ను అనుమానించాలా, నీ ప్రేమను అనుమానించాలా? ఆశ కంటే అవకాశం ఎప్పుడూ గొప్పది. అట్ ద సేమ్ టైం ఆశ ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది, కానీ అవకాశం అప్పుడప్పుడు అలా వచ్చిపోతుంది. నీది ఆశ, నేనిచ్చేది అవకాశం. చెప్పు, వాడుకుంటావా వదిలేసుకుంటావా? టైం లేదు, చెప్పు సావిత్రి, ఏం చేస్తావ్? చెప్పు సావిత్రి. నేనాయన్ని మర్చిపోగలిగినా ఆయన నన్ను మర్చిపోలేరు. ఆ ప్రాబ్లం నీది కాదు, నాది. నువ్వు మర్చిపోతాను అన్న మరుక్షణం సత్యని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నిన్ను మర్చిపోయేలా చేసుకునే బాధ్యత కూడా నాదే. చూసావా ఎంత మంచిదాన్నో? నీకు చిన్న కష్టాన్ని ఇచ్చి నేను ఎంత పెద్ద కష్టాన్ని తీసుకుంటున్నాను. దానికే కారణం ఉంది. ఆ కష్టం కన్నా సత్య మీద నాకున్న ఇష్టం ఎక్కువ. అందుకే అంత కష్టాన్ని కూడా నేనే భరిస్తాను అంటున్నాను.
చెప్పు చెప్పు, మర్చిపోతాను అన్నా ఆ చిన్న మాట చెప్పు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. గొంతులోంచి మాట బయటికి రావడానికి మనసు అడ్డుపడుతున్నట్టుంది. దాని మాట వింటే సత్య అలా జైల్లోనే ఉంటాడు.